డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ బ్రహ్మాండం, ఈ సృష్టి మరియు మీ భౌతిక శరీరము రెండూ కూడా కంప్లీట్గా పంచభూతాలతోనే తయారయ్యింది. యువర్ బాడీ అండ్ ద హోల్ యూనివర్స్ మేడప్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్, పంచమహాభూతాలతోనే తయారైంది. ఈ పంచభూతాలు బ్యాలెన్స్గా ఉంటేనే ద్వారాలు ఓపెన్ అవుతాయి. అబుండెన్స్ వైపు, సమృద్ధి వైపు, సంపద వైపు, అష్టైశ్వర్యాల వైపు, భోగభాగ్యాల వైపు, సిరి సంపదల వైపు. అవే పంచభూతాల యొక్క ఎనర్జీ మీలో ఇంబ్యాలెన్స్ అయితే అనారోగ్య సమస్యలు, గ్రోత్ ఉండదు, ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అటు ఫినాన్షియల్, కెరియర్, రిలేషన్షిప్, ప్రశాంతత ఉండదు. పంచభూతాలే సృష్టి కాబట్టి మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు మీ యొక్క పంచభూతాలు బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు, మీ పైన ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మన అప్కమింగ్ జరగబోతున్న ప్రోగ్రాంలో కూడా పంచభూతాస్ యాక్టివేషన్ అని చెప్పి ఒక సాధన చేయించబోతున్నాం అప్కమింగ్ క్లాసెస్లో. అండ్ దీనికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాము అమ్మవారి ఆశీర్వాదంతో. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ఎప్పుడు తోడుగా అండగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. పంచభూతాస్ యాక్టివేషన్ అని చెప్పి ఒక పెద్ద సాధన ఉంది, బిగ్గెస్ట్ సాధన పంచభూతాస్ యాక్టివేషన్. మనం సెప్టెంబర్ 30వ తారీఖు నుండి ధన బ్రహ్మాస్మి సాధన అని ఒక దైవ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకరోజు ఎస్పెషల్లీ పంచభూత సాధన గురించి 1-2 hours ఇన్ డెప్త్ మాట్లాడే లైవ్లో ఆ సాధన చేయించబోతా ఉన్నాను. కమింగ్ టు ద టాపిక్, పంచభూతాలు, దట్ ఈజ్ యూనివర్స్. ద యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, పంచమహాభూతాలు. అండ్ మీ యొక్క భౌతిక శరీరము, మీ యొక్క సోలు, మీ యొక్క మైండ్, మీ యొక్క మానస్, ప్రతిదీ కూడా పంచమహాభూతాలతోనే తయారైంది, మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. మరి ఈ పంచమహాభూతాలు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ నెంబర్ 1, ఎర్త్, భూగ్రహం, పృథ్వీ, పుడమి అంటాం. ఈ ఎర్త్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్గా ఉండాలి అంటే సింపుల్, బేర్ ఫుట్, అరికాళ్ళతో మీరు సాయిల్ మీద వాక్ చేయాలి. దీనికి ఏమి కనెక్షన్ ఉంది? ఎర్త్ అనే ప్లానెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాల్ని కంప్లీట్ అట్రాక్ట్ చేసే శక్తి భూదేవికి ఉంటుంది, పుడమికి ఉంటుంది, పృథ్వీకి ఉంటుంది, ఎర్త్ ఎలిమెంట్కి ఉంటుంది. సింపుల్ రెమెడీ, బేర్ ఫుట్, అరికాళ్ళతో డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని చెప్తూ బేర్ ఫుట్తో వాక్ చేయండి. ఇదర్ సాయిల్ మీద కానీ, గార్డెన్ మీద కానీ. ఇలా మీరు రిపీటెడ్గా కొన్ని చెప్పడం ద్వారా రిపిటేషన్, సౌండ్ రిపిటేషన్, శబ్ద తరంగాలు మీ శరీరం నుండి బయటికి యూనివర్స్లోకి రిలీజ్ అవుతాయి. అండ్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క చిన్న బెదడు అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది అబౌట్ వెల్త్, అబౌట్ అబండెన్స్. సో సింపుల్ టెక్నిక్. ఎర్త్ ఎలిమెంట్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే ఏమి చేయాలా? ఒకటి, వాటరింగ్ చేయండి, ప్లాంట్స్కి వాటరింగ్ చేయండి. సెకండ్ థింగ్, బేర్ ఫుట్తో వాక్ చేయండి. బేర్ ఫుట్తో వాక్ చేసి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ఆ వర్డ్స్ని చాంటింగ్ చేయండి. అద్భుతంగా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వడమే కాకుండా మీ యొక్క పృథ్వీ ఎలిమెంట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. పంచమహాభూతాలలో ఒకటైన పృథ్వీ మీకు అనుకూలించడం స్టార్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, జలతత్వ, వాటర్. మీ యొక్క ఎమోషన్స్ని, మీ యొక్క మనీ ఫ్లో, ధనం మీ వైపు ఆకర్షించాలి అన్న వాటర్ ఫ్లో, ఆ ఎలిమెంట్ మీకు బ్రహ్మాండంగా సహకరించాలి. జలతత్వ సింపుల్. ఆ పంచమహాభూతాలలో ఒకటైన జలము, జలతత్వ, వాటర్ ఎలిమెంట్ ఆశీర్వాదాలు పొందాలి అంటే సింపుల్. ఎవ్రీడే మార్నింగ్ సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయండి. సూర్యుడు ఉదయించిన తర్వాత, ఎర్లీ అవర్స్లో, బ్రాహ్మీ ముహూర్తం అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక కాపర్ బౌల్లో, ఒక కాపర్ కలసంలో, ఒక రాగి కలసంలో కాస్త వాటర్, పసుపు, కాస్త
కుంకుమ, 2 అక్షింతలు, వీలైతే ఒక రెడ్ కలర్ ఫ్లవర్, ఇంకా ఆదివారం అయితే కాస్త బెల్లం కలపండి, ఇంకా సూపర్. సూర్యుడికి ఓం శ్రీ సూర్యదేవాయ నమః, ఓం శ్రీ సూర్య భగవాన్, ఏదో ఒకటి, ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని ఒక 11 టైమ్స్ మీరు మంత్రాన్ని చాంటింగ్ చేసి సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ సూర్యుడు మీకు ఆరోగ్యాన్ని, కెరియర్ గ్రోత్ని అన్నిటినీ ఇస్తాడు. అలానే మీరు వాటర్ ఆఫర్ చేస్తున్నారు కనుక జలతత్వం, వాటర్ ఎలిమెంట్ యొక్క బ్లెస్సింగ్ మీకు పొందుతారు. అలానే బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్కి, పక్షులకి వాటర్ ఆఫర్ చేయండి. అంటే పక్షులు వాటర్ తీసుకునేటట్టు మీరు ఏమైనా కొన్ని ప్లేస్ చేయండి. మీరు నివసిస్తున్న పరిసర ప్రాంగాలలో పక్షులకి వాటర్ అందేటట్టు మీరు ఏమైనా ఏర్పాటు చేయండి, మూగజీవులకి కానీ పక్షులకి కానీ. అలానే కటిక పేదవాడు, నోరు తడుపుకోవడానికి కూడా సఫర్ అవుతున్న వాడికి కాస్త గొంతు నింపమంటే భక్తితో, విత్ డివోషన్ యూ విల్ డూ. ఆ జలతత్వం బ్యాలెన్స్ అవుతుంది 100%. పంచమహాభూతాలలో ఉన్న జలం, వాటర్ యొక్క బ్లెస్సింగ్ 100% మీ అందరికీ ఉంటుంది. అలానే పాయింట్ నెంబర్ 3, ఫైర్, అగ్ని ఎలిమెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. మీకు ఎనర్జీని ఇచ్చేది ఫైర్ ఎలిమెంటే. మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి తీసుకొని వచ్చేది ట్రాన్స్ఫర్మేషన్, ఆ పరిణితి తీసుకొచ్చేది కూడా ఫైర్ ఎలిమెంట్. మరి అలాంటి అగ్నితత్వం, ఫైర్ ఎలిమెంట్ యొక్క బ్లెస్సింగ్, పంచమహాభూతాలలో ఒకటైన ఫైర్, అగ్నితత్వం యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే సింపుల్. అగ్నిహోత్ర అని ఒకటి ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ ప్రతిరోజు మీరు దీపం పెట్టాలి. ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మీరు ఎన్లైట్నింగ్ దీపం పెట్టండి. అండ్ అలానే మీ కిచెన్స్లో, దీనికి కనెక్ట్ చేస్తూ చెప్తున్నాను, మీ కిచెన్స్లో ఆ సౌత్ ఈస్ట్ కార్నర్, ఆ అగ్ని తత్వ ప్లేస్లో ఒక రెడ్ కలర్ బల్బ్ పెట్టుకోండి, నిత్యం వెలిగేటట్టు. జీరా బల్బ్ అంటాం కదా, అలాంటిది పెట్టుకోండి. మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేది ఆ అగ్నిహోత్ర. గ్రేట్ ఎనర్జీని, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తే, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపం వెలిగించండి ప్రతిరోజు. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ప్రతిరోజు దీపం వెలిగిస్తారో గుర్తుపెట్టుకోండి, మీ యొక్క కులదైవం, మీరు వెలిగించే దీపం జ్యోతిలోనే మీ యొక్క కులదైవం కొలువై ఉంటుంది. మీ యొక్క ఫైర్ ఎలిమెంట్, పంచమహాభూతాలలో ఒకటైన అగ్నితత్వం మీకు అనుకూలంగా ఉండాలి అంటే ప్రతిరోజు దీపం పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఎయిర్, వాయువు, ప్రాణ, లైఫ్. మీరు ఈరోజు బ్రతికున్నారు అంటే బికాస్ ఆఫ్ దట్ ప్రాణ వాయువు, ఎయిర్. ఈడనాడి, పింగళ నాడి, శ్వాస నాడి మనకున్నాయి. సింపుల్. మీకు ఎయిర్ ఎలిమెంట్ సహకరించాలంటే సింపుల్ టెక్నిక్. ప్రతిరోజు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇన్హేల్ ఎక్సేల్ ప్రాక్టీస్ చేయండి. అలానే మీ ఇంటి లోపల పరిసర ప్రాంగాలలో మంచి ఫ్రెష్ ప్లాంట్స్ పెట్టుకోండి, మంచి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసే ఫ్రెష్ ప్లాంట్స్ పెట్టుకోండి. తద్వారా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రాపర్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది. అండ్ పంచమహాభూతాలలో ఒకటైన ప్రాణ వాయువు, ఎయిర్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మీరు పొందిస్తారు. అండ్ అలానే పంచమహాభూతాలలో 5th వన్ స్పేస్, ఆకాష్, ఎథర్ అంటాము. గుర్తుపెట్టుకోండి, మీకు హయ్యర్ కాన్షియస్నెస్ని, హయ్యర్ డివైన్ కాన్షియస్నెస్ని, హయ్యర్ చైతన్యంని, బ్లిస్ఫుల్నెస్ని, ఆనందాన్ని ప్రసాదించేది ఆకాష్, ఎథర్, స్పేస్ అని చెప్పొచ్చు. సింపుల్. ఎవ్రీడే మూన్ లైట్ మెడిటేషన్ చేయండి. సింపుల్. ఆ చంద్రుడి కిరణాలు మీ మీద పడుతున్నట్టు మీరు గ్రహించి ఒక జ్ఞాన ముద్ర, చిన్ముద్ర వేసుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకుంటూ ఓంకారం ప్రాక్టీస్ చేయండి. దానికి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి జోడించండి. హయ్యెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ మీరు అందరూ పొందుతారు. అండ్ అందరూ కూడా కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మీ అందరికీ శుభం జరుగుతుంది. వెరీ సూన్ ఒక బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రాంలో కలవబోతా ఉన్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్
30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. యా, వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.